హాయ్ అండి. ఎండాకాలం అయినా సరే మా ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయి. అందుకని వేడివేడిగా ఏదైనా చేయమంటే మా అత్తయ్య గారు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు. చాలా బాగుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఎగ్స్ని దానిలో వేసేసారు. వేసేసి ఫ్రై చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మొత్తం కలిసేలాగా ఫ్రై చేసేసారు. ఫ్రై చేసిన తర్వాత దానిలోని గరం మసాలా, మటన్ మసాలా వేశారు. తర్వాత కొంచెం పసుపును వేశారు. తర్వాత మొత్తం అంతా ఫ్రై చేశారు. ఫ్రై చేసిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నారు. ఇలా వేసిన తర్వాత ఉడికించిన రైస్ని కూడా దీంట్లోకి వేసేసారు. వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేశారు. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ని అయితే పైన జల్లేసి దాన్ని కూడా కలిపారు. కలిపిన తర్వాత లాస్ట్లో అయితే మేము ఆనియన్స్ వేసుకొని తిన్నామండి. చాలా టేస్టీగా ఉంది. మనకి ఏదైనా కావాలనుకుంటే వెంటనే అయితే స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ తీసుకుంటే కొంచెం సాస్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం వేసేసి ఇస్తారు. ఆ టేస్ట్ కన్నా ఇంట్లో చేసుకొని తింటే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను చాలాసార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, కానీ మా అత్తయ్య గారు చేసిన ఈ ప్రాసెస్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. నిజంగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.